ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా 9వ తరగతి జీవశాస్త్రంలోని 9వ అధ్యాయం అయిన ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు అనే పాఠ్యాంశంలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. ఈ పాఠ్యాంశంలో ప్రతిసారి డిఎస్సిలో బిట్స్ అడగడం జరుగుతుంది కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మన వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు. ఆరవ తరగతిలో ఆవాసం అనే పాఠ్యాంశంలో కొలను ఆవరణ వ్యవస్థలోని వివిధ స్థాయిలలో ఉండే జీవుల వైవిధ్యాల గురించి నేర్చుకున్నాము. ఈ అంశానికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కనుక తప్పనిసరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఈ 6వ తరగతిలో మనము ఆవాసం అనే పాఠ్యాంశంలో చెట్టు అదేవిధంగా కొలను ఆవరణ వ్యవస్థలోని వివిధ స్థాయిలలో ఉన్నటువంటి జీవుల వైవిధ్యాల గురించి మనము నేర్చుకున్నాము. అనుకూలనాలు ఆవరణ వ్యవస్థలలో జరిగే ప్రస్ఫుటమైన వైవిధ్యమైన మార్పులకు అనుగుణంగా జీవులు జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. ఆవరణ వ్యవస్థలో జరిగేటువంటి ప్రస్ఫుటమైన అదేవిధంగా వైవిధ్యమైన మార్పులకు అనుగుణంగా జీవులు అనేవి జీవించడానికి వివిధ రకాల అనుకూలనాలను ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు మడ అడవులలోని అవిసీనియా లాంటి కొన్ని వృక్షాలు మొక్కలు తడి మరియు ఉప్పు నీటి సమస్యను ఎదుర్కోవడానికి మడ అడవులలో అవిసీనియా లాంటి కొన్ని వృక్షాలు అదేవిధంగా మొక్కలు అనేవి తడి మరియు ఉప్పు నీటి సమస్యను ఎదుర్కోవడానికి విభిన్నమైన మార్గాలను అవలంబిస్తాయి. వీటి వేర్ల నుండి అవిసీనియా లాంటి వేర్ల నుండి శ్వాస వేర్లు లేదా న్యూమాటోఫోర్స్ అటువంటి వింతైన భాగాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఎక్కడి నుండి? ఈ యొక్క అవిసీనియా లాంటి వేర్ల నుండి ఈ యొక్క శ్వాస వేర్లు లేదా దీన్ని మనము న్యూమాటోఫోర్స్ అంటాము అనేటువంటి ఈ యొక్క వింతైనటువంటి భాగాలు అనేవి ఈ యొక్క అవిసీనియా మొక్కల వేర్ల నుండి అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెంది ఏమవుతుందంటే ఈ వేర్లు అనేవి వాయుగత వేర్ల ఉపరితలం దగ్గర పెరిగేటువంటి పార్శ్వపు వేర్ల నుండి ఏర్పడతాయి. ఈ యొక్క మడ అడవులో ఉన్నటువంటి అవిసీనియా అటువంటి మొక్కలలో మరి యొక్క శ్వాస వేర్లే ఏర్పడతాయి. ఈ యొక్క శ్వాస వేర్లు అనేవి అవిసీనియా యొక్క వాయుగత వేర్ల ఉపరితలం దగ్గర పెరిగేటువంటి ఈ యొక్క పార్శ్వ వేర్ల నుండి ఈ యొక్క శ్వాస వేర్లు అనేవి ఏర్పడతాయి. శ్వాస
వేర్లు అనేవి ఏర్పడతాయి. ఈ యొక్క పార్శ్వ వేర్ల నుండి ఏర్పడి ఈ యొక్క శ్వాస వేర్లు ఏర్పడి నేల నుండి బయటికి పొడుచుకుని వస్తాయి ఈ యొక్క శ్వాస వేర్లు. ఈ యొక్క శ్వాస వేర్లు అనేవి దాదాపు 12 అంగుళాల పొడవు పెరుగుతాయి. శ్వాస వేర్లు అనేవి 12 అంగుళాల పొడవు పెరుగుతాయి. ఉప్పు నీటిలో పెరిగే ఈ మొక్కలలో ప్రత్యేక వేర్లు శ్వాసక్రియ జరుగుటకు తోడ్పడతాయి. ఈ విధంగా ఉప్పు నీటిలో పెరిగేటువంటి ఈ మొక్కల్లో ఏర్పడేటువంటి ఇలాంటి ప్రత్యేకమైన వేర్లు ఈ యొక్క శ్వాసక్రియ మొక్కలలో శ్వాసక్రియ జరగడానికి తోడ్పడతాయి. నెక్స్ట్ అనుకూలనాల గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. కలబంద, అదేవిధంగా గులాబీ, కలబంద అదేవిధంగా గులాబీ 2 మొక్కలను వేరువేరు కుండీలలో సేకరించండి. కలబంద అదేవిధంగా గులాబీ మొక్కలను వేరువేరు కుండీలలో సేకరించాలి. ఒక్కో మొక్కకు రోజుకు 2 చెంచాల చొప్పున మాత్రమే నీరు పోయాలి. ఒక్కొక్క మొక్కకు 2 చెంచాల చొప్పున మాత్రమే నీరు పోయాలి. దేనికి? గులాబీ మొక్కకు అదేవిధంగా కలబందకి. తర్వాత వారం రోజు వరకు నీరు పోయకండి. తర్వాత మనం వారం రోజుల వరకు నీరు మనం పోయకుండా ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఈ మొక్కలు గులాబీ మొక్క అనేది వాడిపోతుంది, కలబంద మొక్క అనేది వాడిపోదండి. గులాబీ మొక్క అనేది వాడిపోతుంది, కలబంద మొక్క అనేది వాడిపోవడము జరగదు. ఈ పై కృత్యాన్ని బట్టి కొన్ని మొక్కలు నీరు లేక త్వరగా వాడిపోతాయి. మరికొన్ని మొక్కలు అతి తక్కువ నీరు లభించే ప్రాంతాలు కూడా పెరుగుతాయండి. కొన్ని మొక్కలు అనేవి నీరు లేక త్వరగా వాడిపోతాయి. మరికొన్ని మొక్కలు అనేవి అతి తక్కువ నీరు లభించే ప్రాంతాలు కూడా పెరగడం అనేది జరుగుతుంది. రైట్. పరిసరాలలోని పరిస్థితులకు అనుగుణంగా నీటి అవసరాలను బట్టి ఒక్కొక్క రకం అనుకూలనాలు చూపుతాయని మనకి ఈ యొక్క ప్రయోగం ద్వారా తెలుస్తుంది. ఇది ఈ యొక్క మొక్కలు. ఏ మొక్కలు అవి? కలబంద, గులాబీ మొక్కల యొక్క ప్రయోగంలో. అనుకూలనం అంటే ఏమిటి అసలు? ఈ యొక్క అనుకూలనాలని మనం ఇంగ్లీష్లో అడాప్టేషన్స్ అంటాం. అనుకూలనం లేదా అడాప్టేషన్ అంటే ఏమి చూద్దాం. ప్రకృతిలోని జీవులు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటాయి. ప్రకృతిలోని జీవులు తమ అవసరాలను బట్టి తమ చుట్టూ అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటాయి. ఉదాహరణకు నాగజెముడు మొక్కలలో పత్రాలు అనేవి కంటకాలుగా మార్పు చెందడం వల్ల, కంటకాలు లేదా దీన్ని మనము ముళ్ళు అని కూడా అనవచ్చు. రైట్. నాగజెముడు మొక్కలో ఈ యొక్క పత్రాలు అనేవి కంటకాలుగా లేదా ముళ్ళుగా మార్పు చెందడం వలన ఈ యొక్క నాగజెముడు మొక్కలలో బాష్పోత్సేకం ద్వారా నీరు వృధా కాకుండా చూస్తాయండి. ఈ యొక్క బాష్పోత్సేక ప్రక్రియలో నీరు అనేది వృధా కాకుండా చూస్తాయి. అంతేకాకుండా కాండంలోని కణజాలము, ఈ యొక్క నాగజెముడు యొక్క కాండంలోని ఈ యొక్క కణజాలము
ఏం చేస్తుందంటే నీటిని నిల్వ చేసి నాగజముడు యొక్క మొక్క యొక్క కాండంలోని కణజాలం ఏం చేస్తుందంటే ఈ యొక్క నీటి నిల్వ చేసి రసభరితంగా ఉంటాయి. రసభరితంగా ఉంటాయి. ఈ మార్పుల ద్వారా నీటి కొరత పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ యొక్క మొక్కలు లేదా ఈ యొక్క ఎడారి ఆవాసాల్లో నివసించే ఈ యొక్క నాగజెముడు వంటి మొక్కలు వాటిని తట్టుకొని అంటే నీటి యొక్క కొరత పరిస్థితులు తట్టుకొని జీవించగలుగుతాయి. నీటి యొక్క కొరత పరిస్థితిని తట్టుకొని ఈ యొక్క నాగజెముడు యొక్క మొక్కలు జీవించగలుగుతాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు అనేవి ఎడారి ప్రాంతాల్లో కనబడతాయి. ఇది నీటి కొరత పరిస్థితులు అనేవి ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఎడారి ప్రాంతాల్లో కనబడతాయి. ఇది అనుకూలనము. ఇక నెక్స్ట్ పెడితే ఈ యొక్క ఎడారిలో ఉన్నటువంటి ఈ యొక్క కలబంద అదేవిధంగా నాగజముడు వంటి మొక్కలను ఏ మొక్కలు కలబంద అదేవిధంగా నాగజముడు వంటి మొక్కలను మనం ఏమంటామంటే ఎడారి మొక్కలు లేదా జీరోఫైట్ అని పిలుస్తామండి. ఎడారిలో కనిపించేటువంటి ఈ యొక్క కలబంద అదేవిధంగా నాగజముడు బ్రహ్మజముడు వంటి కొన్ని రకాల మొక్కలు మనకి ఈ యొక్క ఎడారిలో కనిపిస్తాయి. ఈ యొక్క ఎడారిలో ఉన్నటువంటి ఈ యొక్క మొక్కలను మనం అంటే ఎడారి మొక్కలు లేదా వీటిని మనము జీరోఫైట్స్ అంటాము. ఎడారులు కానప్పటికీ మన పరిసరాల్లో కూడా కలబంద మొక్కలు అనేవి పెరుగుతాయి. ఎడారులు కానప్పటికీ మనం ఉన్నటువంటి పరిసరాల్లో కూడా ఈ యొక్క కలబంద మొక్కలు అనేవి పెరుగుతాయి. ఇక నెక్స్ట్ పోతే బావ్ మొక్క చెట్టు. బావ్ మొక్క యొక్క చెట్టు. ఈ చెట్టు యొక్క కాండం అనేది ఉబ్బి ఉంటుంది. ఈ బావ్ చెట్టు యొక్క మొక్క యొక్క కాండం అనేది ఉబ్బి ఉంటుంది. ఈ మొక్క అనేది వేడి ఎక్కువగా ఉండే పొడి వాతావరణంలో జీవించడానికి నీటిని నిల్వ చేస్తుంది. ఏ మొక్క అండి? బావ్ మొక్క అండి. మొక్క చెట్టు. ఈ బావ్ అనే చెట్టు మరి కాండం అనేది ఉబ్బి ఉండి వేడి ఎక్కువగా ఉన్నటువంటి పొడి వాతావరణంలో జీవించడానికి ఈ మొక్క అనేది నీటిని నిల్వ చేస్తుంది. మన రాష్ట్రంలో కిత్తనార, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కిత్తనార, దీని యొక్క శాస్త్రీయ నామము అగేవ్ అమెరికానా. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కిత్తనార అనేటువంటి మరి ఎడారి మొక్కలు పొలాల గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కిత్తనార లేదా అగేవ్ అమెరికా అనేటువంటి ఈ యొక్క ఎడారి మొక్కలు ఏం చేస్తారంటే పొలాల యొక్క గట్ల మీద కంచె మాదిరిగా పెంచుతారు. నిజానికి ఈ ప్రాంతాలు ఎడారులు కావు, అయినా సరే ఈ మొక్కలు అనేవి ఇక్కడ పెరగడం అయితే జరుగుతుంది. ఇది కిత్తనార. ఇది కూడా ఎడారి మొక్కగా మనము చెప్పవచ్చు. రైట్, చూడండి పడంలో ఇదేమో బావ్ చెట్టు అండి. ఇదేమో బావ్ చెట్టు. దీన్ని ఏమంటే బ్రహ్మజముడు అంటాము. ఈ రెండు కూడా మరి ఎడారి మొక్కలుగా చెప్పవచ్చు.
నెక్స్ట్ నెక్స్ట్ పోతే ఈ పటము 4లో చూపే విధంగా వీటి మనము గులకరాళ్ళ మొక్కలు ఉండము. ఈ గులకరాళ్ళ మొక్కలు మనం అంటే జీవము గల రాళ్ళు అంటాము. ఏమంటామండి? జీవము గల రాళ్ళు అంటాము. జీవము గల రాళ్ళు అంటాము. వాస్తవానికి ఇవి రాళ్ళు కావండి. వీటిని మనం అంటే జీవము గల రాళ్ళు అంటాము. ఈ వాస్తవానికి ఇవి రాళ్ళు కావు. ఇవి ఉబ్బిన ఆకులు ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిల్వ చేస్తాయి. ఇవి ఏంటి సార్ అంటే ఇవన్నీ కూడా ఉబ్బినటువంటి ఆకులండి. ఇవన్నీ కూడా ఉబ్బినటువంటి ఆకులు. ఇవన్నీ మనకు ఉబ్బినటువంటి ఆకులు. వీటి మనం అంటే జీవము గల రాళ్ళు అంటాము. వాస్తవానికి ఇవి రాళ్ళు కావు. ఇవి ఉబ్బిన ఆకులు. ఇవన్నీ కూడా ఉబ్బిన ఆకులు. ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నిల్వ చేస్తాయి. ఈ మొక్కలు ఏం చేస్తాయంటే ఎడారి పరిస్థితులకు అనుకూలంగా నీటి నష్టాన్ని తగ్గించి నీటిని నిల్వ చేస్తాయి. వీటిని మనం ఏమంటామంటే గులకరాళ్ళ మొక్కలు అని కూడా అంటారు. ఈ జీవం గల రాళ్ళ మొక్కలు మనం అంటే గులకరాళ్ళ మొక్కలు అని కూడా అంటామండి. వాస్తవానికి ప్రతి గులకరాయి కూడా మరి ఒక పత్రంగా చెప్పవచ్చండి. ప్రతి గులకరాయి కూడా ఈ యొక్క పత్రంగా చెప్పవచ్చు. పత్రం సూర్యరశ్మి పత్రంలోకి ప్రవేశించడానికి వీలుగా ఈ గులకరాయి పత్రంలో సూర్యరశ్మి ఈ యొక్క పత్రంలోకి ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ఇవి కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది. ఈ గులకరాళ్ళ మొక్కలు అంటే కోసిన కిటికీ లాంటి భాగాన్ని కలిగి ఉంటుంది. మరి ఈ మొక్కలు అనేవి రాయిలా కనబడడం వల్ల ఈ యొక్క మొక్కలు అనేవి రాయిలా కనబడడం వల్ల చూడండి, ఇవి మొక్కలండి. ఇవన్నీ మొక్కలు. ఈ యొక్క మొక్కలు అనేవి ఈ యొక్క గులకరాళ్ళ మొక్కలు అనేవి ఈ విధంగా రాయిలా కనబడడం వల్ల జంతువులు మోసపోయి వాటిని తినకుండా వదిలివేస్తాయి. ఇలా మొక్క అనేది రక్షింపబడుతుంది. ఈ విధంగా మొక్కలు అనేవి రక్షింపబడుతుంది. ఈ యొక్క జీవం గల రాళ్ళ మొక్కలు లేదా గులకరాళ్ళ మొక్క ఇది ఒక అనుకూలంగా చెప్పవచ్చు. ఇక నచ్చిపోతే నేడు అలంకరణ కోసం ఇండ్లలో ఎడారి మొక్కలను కుండీలలో పెంచుతున్నారండి. కుండీలలో ఈ యొక్క ఎడారి మొక్కలను పెంచుతున్నారు. కొన్ని మొక్కలైతే పుష్పంలా కనబడతాయి. కొన్ని రకాల ఎడారి మొక్కలు అనేవి పుష్పంలా కనబడతాయి. కొన్ని మొక్కలు మొండ్లను కలిగి ఉంటే మరికొన్ని పుష్పాలతో అనేక రంగుల ఆకర్షక పత్రాలు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలేమో పుష్పాలతో అనేక రంగులు కలిగి ఉంటే కొన్ని మరి అనేక రంగులతో ఈ యొక్క ఆకర్షక పత్రాల్లో కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పుట్టినరోజులు ఇతర సందర్భాల్లో ఈ యొక్క ఎడారి మొక్కలను మరి కానుకలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏముందంటే పుట్టినరోజులు అదేవిధంగా ఇతర సందర్భాల్లో ఈ యొక్క ఎడారి మొక్కలను మరి కానుకలుగా కూడా ఇస్తున్నారు. ఇవి ఎడారి మొక్కలు. మొక్కల మాదిరిగానే జంతువులలో కూడా అనుకూలనాలను చూడవచ్చండి. మొక్కల మాదిరిగానే జంతువులలో కూడా అనుకూలనాలను చూడవచ్చు. మరి ఒంటిలో కొన్ని రకాల అనుకూలనాలు కనిపిస్తాయి. అవి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క ఎడారి మొక్క మనం అంటే కాక్టస్ అంటాము. ఏమంటామండి? కాక్టస్. ఈ విధంగా కాక్టస్ మొక్క అనేది ఎడారిలో ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎడారిలో బ్రహ్మజముడు,
నాగజముడు, కాక్టస్ వంటి మొక్కలు కూడా ఈ యొక్క ఎడారిలో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. మొక్కల మాదిరిగానే ఈ యొక్క జంతువులు కూడా మరి ఈ యొక్క మరి అనుకూలాలు చూపుతాయి. ఈ యొక్క అనుకూలాల్లో మరి ఒంటె ఏ విధంగా అనుకూలాలు చూపిస్తాయో చూద్దాము. ఒంటెలో మూపురం అనేది ఒక అనుకూలనము. అదేవిధంగా పొడవైన కనుబొమ్మలు అనేవి ఒక అనుకూలనము. అదేవిధంగా నాసికా రంధ్రాలు అనేవి కూడా ఈ యొక్క ఒంటెలో ఉంటే ఎడారి మరి ఆవాసాలు నివసించడానికి ఒంటెలో ఉన్నటువంటి ఒక అనుకూలనము. అదేవిధంగా పొడవైన కాలు కూడా ఈ ఒంటెలో ఉన్నటువంటి అనుకూలనాలుగా చెప్పవచ్చు. ఇక ఒంటెలో ఉన్నటువంటి మూపురం చూద్దామండి. మూపురం. ఒంటెలో మూపురం అనేది కొవ్వును తదుపరి అవసరాల కోసం నిల్వ చేస్తుంది. ఈ యొక్క ఒంటె యొక్క మూపురం అంటే ఒంటె యొక్క వీపు పైభాగంలో వీపు యొక్క ఇది చూడండి, ఇది మూపురం అండి. ఇది మూపురంటము. ఈ యొక్క పై భాగంలో ఎలా ఉంటుందంటే ఉబ్బెత్తుగా ఉంటుందండి. దీన్ని మనము మూపురంటము. ఈ యొక్క దీని భాగంలో ఏంటంటే కొవ్వును నిల్వ చేస్తుందండి. దీన్ని కొవ్వును నిల్వ చేస్తుంది. మరి ఈ కొవ్వు ఎందుకంటే తదుపరి అవసరాల కోసం ఈ యొక్క కొవ్వును ఈ యొక్క ఒంటె అనేది మూపురంలో నిల్వ చేస్తుంది. ఇక నెక్స్ట్ పోతే పొడవైన కనుబొమ్మలు. ఈ యొక్క ఒంటెలో పొడవైనటువంటి కనుబొమ్మలు ఉన్నటువంటిది ఇది ఒక అనుకూలంగా చెప్పవచ్చు. మరి ఈ కనుబొమ్మలు ఏం చేస్తాయంటే కంటిని ఇసుక అదేవిధంగా దుమ్ము నుండి రక్షిస్తాయి. ఒంటెలో ఉన్నటువంటి ఈ యొక్క కనుబొమ్మలు అనేవి ఈ యొక్క కంటిని ఇసుక అదేవిధంగా దుమ్ము నుండి రక్షిస్తాయి. ఇంకొక అనుకూలము ఒంటెలో ఉన్నటువంటి ఇంకొక అనుకూలము నాసికా రంధ్రాలు. ఈ యొక్క ఒంటెలో స్వచ్ఛందంగా మూసుకోవడం వల్ల ఈ యొక్క నాసికా రంధ్రాలు అనేవి మూసుకోవడం వలన వీచే ఇసుక నుండి రక్షణ పొందుతుంది. ఈ యొక్క నాసికా రంధ్రాలు అనేవి ఈ యొక్క ఒంటెలో స్వచ్ఛందంగా మూసుకోవడం వల్ల ఈ గాలి వీసినప్పుడు ఇసుక నుండి రక్షణ పొందుతుంది. ఇక ఒంటెలో ఉండే మరొక అనుకూలము పొడవైన కాళ్ళు. మరి ఒంటె అనేది ఎడారిలో మరి ప్రయాణిస్తున్నప్పుడు మరి ఎడారిలో అంతా ఇసుక ఉంటుంది కాబట్టి ఇసుక అనేది బాగా వేడెక్కుతుంది. మరి వేడెక్కిన ఇసుక అనేది ఒంటె యొక్క శరీర భాగాన్ని తగలకుండా మీ యొక్క ఒంటెలో పొడవైన కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళు ఉండడం వల్ల ఈ యొక్క ఎడారులలో వేడెక్కిన ఇసుక నేల నుండి వచ్చినటువంటి ఈ యొక్క వేడి అనేది మరి ఒంటెకి తగలకుండా శరీరాన్ని దూరంగా ఉంచుతుంది. ఈ యొక్క ఒంటెలో ఉన్నటువంటి పొడవైన కాళ్ళు. ఇది ఒంటెలో ఉన్నటువంటి మరొక అనుకూలనము. ఒంటెలో మూపురం, పొడవైన కనుబొమ్మలు, నాసికా రంధ్రాలు అదేవిధంగా పొడవైన కాళ్ళు అనేవి ఒంటెలో ఉన్నటువంటి అనుకూలనాలుగా మనము చెప్పవచ్చండి. ఇక నిజపోతే మరికొన్ని ఎడారి జంతువులలో అనుకూలనాలు. రైట్. సైడ్ వెండర్ యాడా స్నేక్ అనేటువంటి ఒక పాము ఉంటుంది. సైడ్ వెండర్ అంటే సైడ్ పోతున్నాం, పక్క పోతున్నాం అన్నమాట. రైట్, అది గుర్తుంచుకోండి. సైడ్ వెండర్ యాడా స్నేక్ అనేటువంటి ఈ యొక్క పాము ఏం చేస్తుందంటే పక్కకు పాగుతుంది. దీని వలన శరీరంలోని కొంత భాగం మాత్రమే వేడెక్కిన ఇసుక తలాన్ని ఒత్తుతుంది. ఈ విధమైన కదలిక శరీరాన్ని చల్లగా ఉంచడంలో తోడ్పడుతుందండి. ఈ యొక్క ఎడారిలో మరి సైడ్ వెండర్ యాడా స్నేక్ అటువంటి పాము ఉంటుంది. ఇది సైడ్ నడుస్తుంది. పేరులో ఉంది సైడ్ అంటే పక్కకి నడవడం వల్ల ఏముందంటే శరీరంలో కొంత భాగం మాత్రం వేడెక్కి మరి మిగతా శరీరం అంతా కూడా చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అందువల్ల ఈ యొక్క పాము అనేది ఒక పక్కకు ప్రాగుతూ కదులుతుంది. ఏంటంటే ఈ యొక్క సైడ్ వెండర్ యాడా స్నేక్ అనేటువంటి ఈ యొక్క పాము ఇది ఎడారి జంతువుగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే మరొక జంతువు ఉందండి, గోల్డెన్ మోల్. ఏ మోల్ అండి? గోల్డెన్ మోల్. ఈ యొక్క గోల్డెన్ మోల్ అనేటువంటి జంతువు అనేది ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి గోల్డెన్ మోల్ అనేటువంటి
ఈ జంతువు ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎడారులలో ఎండ వేడిమి నుండి ఎడారి ఆవాసంలో ఉన్నటువంటి ఈ యొక్క గోల్డెన్ మోల్ ఎండ వేడిమి నుండి తప్పించుకోవడానికి ఇసుక కింద ఈదుతున్నట్లు కదులుతుంది. ఇసుక కింద ఈదుతున్నట్లు కదులుతుంది. ఇది అన్ని అవసరాలు నేల లోపలే తీర్చుకోవడం వలన అన్ని అవసరాలు నేలలో తీర్చుకోవడం వల్ల చాలా అరుదుగా నేల బయటికి వస్తుంది. ఇది గోల్డెన్ మోల్. ఈ గోల్డెన్ మోల్ అనే జంతువు ఏంటంటే ఎండ వేడి నుండి రక్షించుకోవడానికి ఇసుకలో ఏంటంటే ఈదుతుంది. ఈ విధంగా ఈదటం వల్ల దీని యొక్క శరీరాన్ని రక్షించగలుగుతుంది. ఈ యొక్క గోల్డెన్ మోల్ అనే ఈ యొక్క జంతువు అనేది చాలా అరుదుగా నేలలో ఉంటుంది. నేల యొక్క బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇది గోల్డెన్ మోల్ అటువంటి జంతువులు ఉన్నటువంటి అనుకూలనాలు. నెక్స్ట్ కొన్ని జంతువులు ఎడారిలో జీవించడానికి అసాధారణ సామర్థ్యాలను చూపిస్తాయి. కొన్ని జంతువులు ఎడారిలో జీవించడానికి అసాధారణ సామర్థ్యాలను చూపిస్తాయి. అవి ఏంటో చూద్దామండి. మొదటిగా మనము కంగారు ఎలుక చూద్దాం. ఏంటండి? కంగారు ఎలుక. ఈ యొక్క కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. కంగారు ఎలుక చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకుందాం. ఈ యొక్క కంగారు ఎలుక అనేది ఎక్కడ జీవిస్తుంది సార్ అంటే ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసిస్తుంది. ఇది ఒక ప్రత్యేకత. కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసిస్తుంది. ఇక రెండో ప్రత్యేకత, దీని యొక్క జీవితకాలం అంతా కూడా నీరు త్రాగకుండా జీవిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసిస్తుంది. రెండవది, ఈ యొక్క కంగారు ఎలుక అనేది జీవితకాలం అంతా కూడా నీరు త్రాగకుండా జీవిస్తుంది. దీని శరీరం జీర్ణక్రియ క్రమంలో కొంత నీటిని తయారు చేస్తుంది. ఎలా జీవిస్తుంది మరి నీరు త్రాగకుండా అంటే ఈ యొక్క కంగారు ఎలుక జీర్ణక్రియ క్రమంలో ఆ యొక్క జీవులనే కొంత నీరు అనేది తయారు చేస్తుంది. కాబట్టి బయట నుండి ఎలాంటి నీటిని ఈ యొక్క కంగారు ఎలుక తీసుకోదు. వెరీ ఇంపార్టెంట్ అండి. కంగారు ఎలుక అనేది ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో నివసిస్తుంది. ఒకటి. రెండవ ఇంపార్టెంట్, జీవితకాలం అంతా నీరు త్రాగకుండా ఉండేటువంటి జీవి ఏంటంటే కంగారు ఎలుక. మరి ఎలా జీవిస్తారంటే ఈ కంగారు ఎలుక యొక్క శరీరం అనేది జీర్ణక్రియ క్రమంలో కొంత నీటిని ఈ యొక్క కంగారు ఎలుక తయారు చేసుకోవడం వల్ల ఇది బయట నుండి నీటిని తీసుకోదు. ఇది ఎడారిలో జీవించడానికి కొన్ని జంతువులు ఉండే అసాధారణ సామర్థ్యాలు. ఇది కంగారు ఎలుక. ఇక రెండవది ఎడారి పక్షి. దీన్ని మనము సాండ్ గ్రౌజ్ అంటామండి. సాండ్ గ్రౌజ్ అంటాం. ఈ యొక్క సాండ్ గ్రౌజ్ అనేటువంటి ఈ పక్షి నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ను చేరుకుంటుంది. ఇక్కడ కంగారు ఎలుకేమో ఈ యొక్క ఎడారి ప్రాంతంలో నీరు దొరకదు కాబట్టి తన జీవితకాలం అంతా కూడా నీటిని తీసుకోదు. ఇది ఉత్తర అమెరికా పడమటి ఎడారిలో ఉంటుంది ఈ కంగారు ఎలుక. మరి ఎక్కడేసారి వీటికి నీరు ఎలా వస్తుందంటే ఆ జీవి యొక్క ఈ కంగారు ఎలుక యొక్క జీర్ణక్రియ క్రమంలో కొంత నీటిని తయారు చేసుకుంటుంది. ఆ విధంగా జీవిస్తుంది. రెండవది, ఎడారి పక్షి అయినటువంటి ఈ యొక్క సాండ్ గ్రౌజ్ అటువంటి ఒక పక్షి ఉంటుంది. ఈ పక్షి ఏం చేస్తుందంటే నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఒయాసిస్ను చేరుకుంటుంది. ఏంటి సార్ ఒయాసిస్ అంటే ఎడారి ప్రాంతంలో నీరు లభించినటువంటి ఆ ప్రాంతాన్ని మనం ఏమంటే ఒయాసిస్ అంటాము. ఈ యొక్క ఒయాసిస్ను చేరుకుంటుంది. దేనికోసం అంటే ఈ యొక్క నీటి కోసం. మరి తన కడుపులోని క్రాప్, ఏం క్రాప్ అండి? తన కడుపులోని క్రాప్ అనే భాగంలో నీటిని నింపుకొని వచ్చి గూటిలోని పిల్లలకు తాగిస్తుంది. ఈ యొక్క ఎడారిలో ఉన్నటువంటి ఈ యొక్క
సాండ్ గ్రాస్ అనే పక్షి ఏం చేస్తుందంటే నీటి కోసం చాలా దూరం ప్రయాణించి ఎక్కడైతే ఒయాసిస్‌లు ఉన్నాయో, నీటి లభ్యం ప్రాంతం ఉందో ఆ యొక్క ఒయాసిస్‌ని చేరుకొని మరి అక్కడ పుష్కలంగా ఆ యొక్క నీరు త్రాగి ఈ సౌండ్ గల పక్షి తన కడుపులో ఉన్నటువంటి క్రాప్ అండ్ భాగంలో ఆ యొక్క నీటిని నింపుకొని మరలా అది వెనక్కి తిరిగి వచ్చేసి ఆ యొక్క సౌండ్ క్రాప్ గ్రౌజ్ సౌండ్ గ్రాజ్ యొక్క ఆ యొక్క పిల్లలకు ఈ యొక్క నీళ్ళను తాగించడము చేస్తుంది. పిల్లలకు తాగిస్తుంది. ఇది ఎడారి పక్షి. పిల్లలకు తాగిస్తుంది. ఇక నెక్స్ట్ పోతే బొచ్చుతో కప్పి ఉన్న పాదాలుండే బొచ్చుతో కప్పి ఉన్న పాదాలుండే ఎడారి నక్క. మరొకటి ఎలా ఉంటుంది? బొచ్చుతో కప్పి ఉన్న బొచ్చుతో కప్పి ఉన్న పాదాలున్నటువంటి ఎడారి నక్క అండి. జిత్తుల మారిన నక్క కాదు. ఇక్కడ ఎడారి నక్క. ఈ యొక్క ఎడారి నక్క వేడెక్కిన ఇసుకపై నడవడానికి వీలుగా వేడెక్కిన ఇసుకపై నడవడానికి వీలుగా అనుకూలనం పొంది ఉంటుంది. ఇది అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఎడారి నక్క అనేది ఈ యొక్క ఎడారి నక్క అనేది బొచ్చుతో కప్పి ఉన్నటువంటి పాదాలుంటాయి. ఈ బొచ్చుతో ఉన్నటువంటి కప్పి ఉన్నటువంటి ఈ యొక్క పాదాలతోని ఈ యొక్క ఇసుక పైన నడవడానికి మరి ఈ యొక్క ఎడారి నక్కలో అనుకూలం ఉంటుంది. ఇంకేం చేస్తుందంటే ఈ యొక్క ఎడారి నక్కలో ఉన్నటువంటి అధిక వేడిని ఏం చేస్తుందంటే తన చెవుల ద్వారా బయటికి పంపించడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఎడారి నక్క. ఈ ఎడారి నక్కను మనం ఏమంటామంటే ఫెన్నిస్ ఫాక్స్. ఫెన్నిస్ ఫాక్స్ అంటాము ఈ యొక్క ఎడారి నక్క. ఇక నెక్స్ట్ పోతే ఎడారిలోని స్క్వాండ్ డైవింగ్ లిజర్డ్. ఇది ఒక బల్లి అండి. ఎడారిలో నుండి ఒక బల్లి ఉంది. దీనిలో మనం అనుకూలం చూద్దాం. ఎడారిలోని స్క్వాండ్ డైవిస్ లిజర్డ్. ఎడారిలోని స్క్వాండ్ డైవింగ్ లిజర్డ్ అటువంటి లిజర్డ్ ఏంటంటే ఎడారి ఇసుక వేడెక్కినప్పుడు అంటే ఎడారిలో ఉన్నటువంటి ఇసుక అనేది బాగా వేడెక్కినప్పుడు తన కాళ్ళను గాలిలో పైకెత్తుతూ నడుస్తూ చల్లగా ఉంచుకుంటుంది. ఈ ఎడారిలో ఉన్నటువంటి ఇక స్వాండ్ డైవింగ్ లిజర్డ్ బల్లి ఈ లిజర్డ్ అని ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎడారిలోని ఇసుకని బాగా వేడెక్కి ఏం చేస్తుందంటే తన కాళ్ళను ఏం చేస్తుందంటే గాలిలో పైకెత్తు అంటే గాలిలో తేలియాడుతుంటారు చూడండి. ఆ విధంగా గాలిలో పైకెత్తు నడుస్తూ చల్లగా తన యొక్క శరీరాన్ని ఉంచుకుంటుంది. ఈ విధంగా తన కాళ్ళను గాలిలో పైకెత్తుతూ నడుస్తూ చల్లగా ఉంచుకుంటుంది. ఇవి ఎడారి జంతువులలో కొన్ని రకాల జంతువులలో ఉన్నటువంటి అనుకూలనాలు. ఇక నెక్స్ట్ పోతే నిశాచరులు వెరీ ఇంపార్టెంట్ అండి. రాత్రి చరాలు నిశాచరులు అని ఇక్కడ ఉంటుండేయండి. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా బిట్ అయితే 2024 డిఎస్సిలో బిట్ అయితే అడగడం జరిగింది. జాగ్రత్తగా గుర్తుంచుకుందాం. మీకు తెలుసా నిశాచరులు రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను మనము నిశాచరులు అంటాము. ఏమంటాము? నిశాచరులు. రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను నిశాచరులు అంటాము. నిశాచరులు అంటారు. బొరియలలోని జంతువులలో వినడానికి వాసన పీల్చడానికి
వీటి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. వేటిలో అంటే నిశాచరులలో. అంటే రాత్రి సమయంలో మాత్రమే బయటకు వచ్చి సంచరించే జంతువులను మనం నిశాచరులంటాము. ఈ యొక్క నిశాచర ఈ యొక్క నిశాచరులలో మరి వినడానికి, అదేవిధంగా వాసన పీల్చడానికి వీటి యొక్క జ్ఞానేంద్రియాలనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. అంటే నిశాచరులో జ్ఞానేంద్రియాలనేవి వినడానికి, వాసన పీల్చే జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందుతాయి. రాత్రి సమయంలో చూడడానికి వీలుగా పెద్ద పెద్ద కళ్ళు అనుకూలనాలు చెంది ఉంటాయి. ఈ యొక్క నిశాచరులలో అంటే రాత్రి సమయంలో బయటకు వచ్చేటువంటి ఈ యొక్క జంతువులలో రాత్రి సమయంలో బయటకు వచ్చి సంచరించేటువంటి ఈ యొక్క జంతువులలో మరి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అంటే వినడానికి, వాసన పీల్చడానికి జ్ఞానేంద్రియాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఈ జంతువులలో చూడడానికి పెద్ద పెద్ద కండ్లు అనేవి అనుకూలనాలు చెంది ఉంటాయండి. పెద్ద పెద్ద కండ్లు అనేవి అభివృద్ధి అంటే అనుకూలనలు చెంది ఉంటాయి. మరి గబ్బిలం లాంటి జీవులు హెచ్చు తరచుదనం గల శబ్దాలు చేసి వస్తువుల ఉనికిని పసిగడతాయి. హై ఫ్రీక్వెన్సీ అంటామండి. అంటే పౌనఃపున్యము, అధిక పౌనఃపున్యం అంటాం. రైట్. గబ్బిలాలు లాంటి జీవులు గబ్బిలం లాంటి జీవులు హెచ్చు తరచు హెచ్చు తరచుదనం గల అంటే హై ఫ్రీక్వెన్సీ, అధిక పౌనఃపున్యం గల శబ్దాలను ఉత్పత్తి చేస్తాయండి. శబ్దాలను ఉత్పత్తి చేసి వస్తువుల యొక్క ఉనికిని అంటే ఎక్కడ ఏ వస్తువు ఉందో, ఎక్కడ ఏ జీవి ఉందో అవి తెలుసుకుంటాయి. కారణం ఏంటంటే ఇవి హై ఫ్రీక్వెన్సీ శబ్దాలను ఉత్పత్తి చేయడం వల్ల వస్తువుల ఉనికిని పసిగడతాయి. అదేవిధంగా ఆహారాన్ని ఎంచుకుంటాయి. ఆహారాన్ని ఇక గబ్బిలం అనేది జీవులు హెచ్చు తరచుదనం గలటువంటి శబ్దాలను చేసి వస్తువుల ఉనికిని పసిగడతాయి. అదేవిధంగా ఆహారాన్ని ఎంచుకుంటాయి. శత్రువుల బారి నుండి తమను తాము రక్షించుకుంటాయి. ఏ విధంగా అంటే ఆ జీవుని వచ్చేటువంటి శబ్దాల వలన. ఇక్కడ నెక్స్ట్ పోతే పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు ఏంటండి? పిల్లులు, అదేవిధంగా ఎలుకలు, అదేవిధంగా గబ్బిలాలు. పిల్లులు, ఎలుకలు, అదేవిధంగా గబ్బిలాలు మరియు గుడ్లగూబలు. పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు, గుడ్లగూబలు సాధారణంగా మన చుట్టూ కనిపించేటువంటి నిశాచరులుగా చెప్పవచ్చండి. అంటే ఇవి రాత్రి సమయంలో మాత్రమే బయటికి వస్తాయండి ఎక్కువగా. వీటిని మనం నిశాచరులుగా చెప్పవచ్చు. ఏంటవి? పిల్లులు, ఎలుకలు, గబ్బిలాలు, గుడ్లగూబలు సాధారణంగా మన చుట్టూ కనిపించే నిశాచరులు. నెక్స్ట్ పోతే మినుగురు పురుగులు అంటే కొన్ని పురుగులు చీకటిలో సంచరిస్తున్నప్పుడు అవి వెలుగుతున్నట్లుగా కనిపిస్తాయండి. వాటిని మనము మినుగురు పురుగులు అంటాము. ఈ యొక్క మినుగురు పురుగులు, అదేవిధంగా క్రికెట్, దీన్ని మనము కీచురాయి అంటాము. దీని క్రికెట్, అదేవిధంగా కటిల్ ఫిష్ వంటి జీవులు రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తాయి. మినుగురు పురుగులు, అదేవిధంగా క్రికెట్, దీన్ని మనం కీచురాయడము, అదేవిధంగా కటిల్ ఫిష్ వంటి జీవులు రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తాయి. ఎందుకు సార్ అంటే పగటి ఉష్ణతాపాన్ని తప్పించుకోవడానికి కొన్ని ఎడారి జంతువులు చేశాయంటే పగటి ఉష్ణతాపాన్ని తప్పించుకోవడానికి కొన్ని ఎడారి జంతువులు ఏం చేశాయంటే రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తాయి. కొన్ని ఎడారి జంతువులు కూడా ఏం చేస్తాయంటే పగటి ఉష్ణతాపాన్ని తప్పించుకోవడానికి రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తాయి. ఇవి నిశాచరులు అంటే రాత్రి సమయంలో మాత్రమే సంచరించే జీవులు. నెక్స్ట్ జీవులు జీవించడానికి
ఆశ్రయం, ఆహారం, గాలి, వెలుతురు అనేవి ముఖ్యమైనవని మనకు తెలుసండి. జీవులు జీవించాలంటే వాడికి ఆశ్రయం కావాలి, అదేవిధంగా ఆహారం కావాలి, గాలి కావాలి, వెలుతురు అనేవి ముఖ్యమైన వెలుతురు మొదలైనవి అవసరమని మనకు తెలుసు. వీటి కోసం జీవులు ఏం చేస్తాయంటే రకరకాల వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి. వీటి కోసం ఆశ్రయం కోసం, ఆహారం కోసం, గాలి కోసం, వెలుతురు కోసం ఈ యొక్క జీవులనేవి రకరకాల వైవిధ్యాలను ప్రదర్శిస్తాయి. వాటికి అనుగుణంగా అనుకూలనాలు చూపిస్తాయి. వాటికి అనుకూలంగా అనుకూలనాలు చూపిస్తాయి. వాటిలో ఒకటి నీటి ఆవరణ వ్యవస్థల్లో అనుకూలనాలు. నీటి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు. నెక్స్ట్ నీటి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు. నీటి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు. జలావరణ వ్యవస్థను ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. జలావరణ వ్యవస్థను ప్రధానంగా మనము 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటేంటంటే మంచినీటి ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా ఉప్పు నీరు లేదా సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ. మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీరు లేదా సముద్రపు నీటి ఆవరణ వ్యవస్థ. కొలను, సరస్సులు, నదులు మంచినీటి ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణలు. కొలనులు, అదేవిధంగా సరస్సులు, మరి నదులు అనేవి మంచినీటి ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే నీటి ఆవరణ వ్యవస్థ అంటే జల ఆవరణ వ్యవస్థ ప్రధానంగా 2 ప్రధానంగా చెప్పవచ్చు. 2 ప్రధాన భాగాలుగా రకాలుగా. ఒకటి మంచినీటి ఆవరణ వ్యవస్థ, 2 ఉప్పు నీటి లేదా సముద్రం నీటి ఆవరణ వ్యవస్థ. మీ యొక్క కొలనులు, అదేవిధంగా సరస్సులు, నదులు అనేవి మంచినీటి ఆవరణ వ్యవస్థలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే సముద్రాలు, మహాసముద్రాలు అనేవి ఇక్కడ మనం కొలనులు, అదేవిధంగా నదులు, కొలనులు, సరస్సులు, నదులు అనేవి మంచినీటి ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే కొలనులో ఉన్న నీరు, అదేవిధంగా సరస్సులు, అదేవిధంగా నదిలో ఉన్నటువంటి నీరు అనేవి మంచినీటి ఆవరణ వ్యవస్థ ఉదాహరణగా మనము చెప్పవచ్చు. సముద్రాలు, మహాసముద్రాలు ఉప్పు నీటి ఆవాసాలకు ఉదాహరణగా చెప్పవచ్చండి. సముద్రాలు, అదేవిధంగా మహాసముద్రాలు అనేవి ఉప్పు నీటి ఆవాసాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. వివిధ ఆవరణ వ్యవస్థలలో ఈ యొక్క జీవన పరిస్థితులు అనేవి వేరువేరుగా ఉండటం వలన అనేక జీవులలో అనుకూలనాలు అనేవి వివిధ రకాలుగా ఉండడాన్ని మనము గమనిస్తూ ఉంటాము. వివిధ ఆవరణ వ్యవస్థలలో అంటే అంటే మంచినీటి ఆవరణ వ్యవస్థలో, అదేవిధంగా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థలలో ఈ యొక్క జీవన పరిస్థితులు అనేవి వేరువేరుగా ఉండటం వల్ల ఈ యొక్క జీవులలో ఉన్నటువంటి అనుకూలనాలు అనేవి వేరువేరుగా ఉంటాయి. అంటే ఆవరణ వ్యవస్థలో మరి వివిధ రకాల జీవన పరిస్థితులు ఉండడం వల్ల ఆ జీవుల యొక్క అనుకూలనాలు కూడా వేరువేరుగా ఉండడం అనేది మనము చూస్తూ ఉంటాం. నీటిలో నివసించే జీవులలో నీటిలో నివసించేటువంటి జీవులలో సాధారణంగా శరీర నిర్మాణంలో అనేక అనుకూలనాలు ఉంటాయి. నీటిలో నివసించే జీవులలో సాధారణంగా శరీర నిర్మాణంలో అనేక అనుకూలనాలు ఉంటాయండి. అనేక అనుకూలనాలు ఉంటాయి. ఉదాహరణకు కొన్ని జీవుల శరీరం లోపలి భాగంలో అంటే ఏ జీవులు అంటే నీటిలో నివసించే జీవుల యొక్క శరీరం యొక్క లోపల భాగంలో ప్రత్యేకంగా గాలి గదులు ఉంటాయి. గాలి గదులు కలిగి ఉంటాయండి. ఇవి నీటి ఆవాసంలోని వివిధ స్థాయిలలో తేలడానికి కానీ లేదా ఈదడానికి కానీ ఉపకరిస్తాయి. అంటే కొన్ని రకాల
జీవుల యొక్క శరీరం యొక్క లోపల భాగంలో ఏమిటంటే ప్రత్యేకమంటే గాలిగలు ఉంటాయి. ఈ యొక్క గాలిగలు దేనికి సార్ అంటే నీటి ఆవాసంలో నుండి వివిధ స్థాయిలలో మరి తేలడానికి గాని లేదా ఈదడానికి గాని ఉపకరిస్తాయి. ఉదాహరణ చూస్తే తాబేళ్ళు, చేపలు అనేవి ఏంటి సార్? తాబేళ్ళు, చేపలు నీటిలో ఈదడానికి తాబేలు అదేవిధంగా చేపల్లో నీటిలో ఈదడానికి తెడ్లు మరియు వాజాలు అనేటువంటి ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి. ఇక తాబేలు లేదా చేపలు నీటిలో ఈదడానికి తెడ్లు మరియు వాజాలు అనేటువంటి ప్రత్యేక నిర్మాణాలు కలిగి ఉంటాయి. అలాగే చేపలు, డాల్ఫిన్స్ మొదలైన జలచరాల శరీరాల్లో చేపలు అదేవిధంగా డాల్ఫిన్స్ మొదలైనటువంటి జలచరాల్లో ఫ్లోటర్స్ ఫ్లోటర్స్ అనే గాలితిత్తులు దేంట్లో అండి? చేపలు అదేవిధంగా డాల్ఫిన్స్‌లో ఫ్లోటర్స్ అనేటువంటి గాలితిత్తులు ఎక్కడుంటాయంటే జీర్ణ మండలంలోని ఒక ప్రత్యేకమైనటి నిర్మాణంగా దీన్ని చెప్పవచ్చండి. ఈ యొక్క ఫ్లోటర్స్ అనేవి, ఈ యొక్క గాలితిత్తులనేవి ఈ యొక్క గాలితిత్తులు ఉండడం వలన నీటిలో వివిధ స్థాయిల్లో నివసించగలుగుతున్నాయి. ఈ యొక్క డాల్ఫిన్స్ అదేవిధంగా చేపల్లో మొదలైనటువంటి జలచరాలు ఏమిటంటే ఫ్లోటర్స్ ఉన్నటువంటి గాలితిత్తులు. అంటే ఇవి జీర్ణమండలిలోని ఒక ప్రత్యేకమైన నిర్మాణము. ఈ యొక్క గాలితిత్తులు ఉండడం వల్ల నీటిలోని వివిధ స్థాయిలలో నివసించగలుగుతున్నాయి. అదేవిధంగా ప్లవకాలు, ప్లవకాలు ఈ యొక్క ప్లవకాలు లాంటి కిరణజన్య సంయోగక్రియ జరిగే సూక్ష్మజీవులు. ప్లవకాలు లాంటి కిరణజన్య సంయోగ జరిగే సూక్ష్మజీవులు వాటి కణాల్లో ఉన్నటువంటి నూనె బిందువుల సహాయంతో వాటి కణాల్లో ఉన్నటువంటి నూనె బిందువుల యొక్క ప్లవకాల యొక్క కణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలుతాయి. అలాగే నీటిలో ఉండే మొక్కలు కొన్ని చిన్నవిగా ఉండి తేలగలిగే పెద్ద మొక్కలు, పొడవైన వెడల్పు ఆకులు మరియు మృదువైన కాండాలను కలిగి ఉంటాయి. అలాగే కొన్ని మొక్కలంటే చిన్నవిగా ఉండి మరి తేలగలిగేటువంటి పెద్ద మొక్కలు అదేవిధంగా పొడవైనటువంటి ఈ యొక్క పొడవుగా ఉన్నటువంటి వెడల్పు ఆకులు అదేవిధంగా మృదువైన కాండాలను కలిగి ఉంటాయి. ఈ విధంగా మొక్కలు అదే జంతువులు అనేవి మరి నీటిలో మరి జీవించడానికి కొన్ని అనుకూలాలను కలిగి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పోతే సముద్రపు సముద్రము లేదా ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ లేదా సముద్రం నీటి ఆవరణ వ్యవస్థ. సముద్ర ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. గత 2000 మిలియన్ల సంవత్సరం క్రితము ఈ భూమి మీద ఉద్భవించిన వృక్ష జంతు జాతులు నిరంతరము పరిణామం చెందుతూనే ఉన్నాయి. అంటే మార్పు చెందుతూనే ఉన్నాయి. ఇవి సముద్రంలోని సాధారణ ప్రాణి నుండి నేల మీద నివసించే సంక్లిష్ట జీవుల వరకు అన్ని పరిణామ క్రమంలో ఉద్భవించినవే. ఈ యొక్క పరిణామ క్రమంలో ఇవన్నీ కూడా ఉద్భవించినవే. ప్రతి జీవి కణంలో ఉండే ప్రోటోప్లాజం అనే పదార్థం అనేది ప్రతి జీవి యొక్క కణములో ఉండే ప్రోటోప్లాజం అనే పదార్థం దాదాపుగా సముద్రపు నీరులా ఉండటం ఒకే రోజులో ప్రమాదవశాత్తు జరిగినటువంటి అద్భుతం కాదండి. కొన్ని జీవులు మిలియన్ల సంవత్సరాల క్రితమే సముద్రము నుండి ఏర్పడినప్పటికీ ఇవి భూమిపై చేరి క్రమంగా స్థిరపడినాయి. భూమిపై చేరి ఇవి క్రమంగా స్థిరపడినాయి. ఇంకా నెక్స్ట్ పోతే మరికొన్ని జీవులు అనేవి సముద్ర ఉపరితలంలోను మధ్యలోను అడుగున జీవించడానికి వీలుగా అనుకూలనాలను ఏర్పరచుకున్నాయి. సముద్రాలు ఉండిపోయి సముద్రపు ఉపరితలంలోను అదే మధ్యలోను అదేవిధంగా అడుగున జీవించడానికి వీలుగా కొన్ని యొక్క జీవులు అనుకూలనాలను ఏర్పరచుకున్నాయి. ప్రతి
సముద్రపు ప్రాణి ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా అనుకూలనాలను ఏర్పరచుకుంటుంది. అంటే సముద్రంలో ఉండే ప్రతి జీవి లేదా ప్రాణి అనేది సముద్రం నుండి ప్రతి ప్రాణి నిర్ణీత స్థలంలో ఉన్నటువంటి లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా అనుకూలనాలను ఏర్పరచుకుంటుంది. సముద్రంలో ఉండే అధిక లవణ శాతము పెద్ద శరీరాలు గల స్క్విడ్లు మరియు తిమింగలాలకు అనుకూలిస్తాయి. అంటే సముద్రంలో ఉన్నటువంటి అధిక లవణాల శాతం అనేది సముద్రం నుండి అధిక లవణ శాతం అనేది ఈ యొక్క పెద్ద పెద్ద శరీరాలు కలిగినటువంటి ఈ యొక్క స్క్విడ్లు మరియు తిమింగలాలకు అనుకూలిస్తాయండి. ఈ యొక్క అధిక లవణ శాతం అనేది. ఇక ఇప్పుడైతే సముద్రము అడుగు భాగం సముద్రం యొక్క అడుగు భాగం వైవిధ్యమైన జీవులకు నివాసాలు. అంటే సముద్రపు అడుగు భాగంలో వివిధ రకాల వైవిధ్యం గల జీవులవి నివసిస్తాయి. కొన్ని సముద్రపు జీవుల్లో శరీర ప్లవనాన్ని కొన్ని సముద్ర జీవుల్లో శరీర ప్లవనాన్ని సమతా స్థితిలో ఉంచడానికి ఈత తిత్తులు స్విమ్ బ్లాడర్స్ అంటాము. ఈత తిత్తులు ఉంటాయి. ఉదాహరణ ఈదే క్షీరదాలు, తిమింగలాలు, అదేవిధంగా సీళ్ళు. ఈ యొక్క ఈదే క్షీరద అనేటువంటి ఈ యొక్క తిమింగలాలు అదేవిధంగా సీల్లో ఏమిటంటే వాడి యొక్క శరీరాన్ని సమతా స్థితిలో ఉంచడానికి ఏమంటే ఈత తిత్తులు లేదా స్విమ్ బ్లాడర్స్ అనేవి ఉంటాయి ఈ యొక్క తిమింగలాలు అదేవిధంగా సీల్ వంటి జీవులలో. శరీరంలో ఉత్పత్తి అయిన వాయువులు ఈ జీవుల యొక్క శరీరంలో ఉత్పత్తి అయిన వాయువులు అనేవి తిత్తులలో చేయడం వలన అవి వ్యాకోచించి నీటిలో పైకి కదలగలుగుతున్నాయి. ఈ యొక్క జీవుల యొక్క మరి వాయువులు అంటే వాటి యొక్క తిత్తులు చేయడం వల్ల మరి అవి వ్యాకోచించి నీటిలో ఈ యొక్క జీవులు అనేవి కదలడానికి వీలు కలుగుతున్నాయి. ఇంకా నెక్స్ట్ పోతే సముద్రపు చరాలు వాటి శరీరంలో జరిగే మంచినీటి, ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. సముద్ర చరాలు అంటే ఏంటి? సముద్రంలో నివసించే జలచరాలు లేదా సముద్రంలో ఉన్నటువంటి జంతువులు. ఈ యొక్క జీవులు అంటే వాటి యొక్క శరీరం జరిగినటువంటి మంచినీటి అదేవిధంగా ఉప్పునీటి ప్రతిచర్యలను తప్పక నియంత్రించాలి. వీటి కొరకు ప్రత్యేకంగా అభివృద్ధి చెందినటువంటి మూత్రపిండాలు ఈ యొక్క జీవులో మూత్రపిండాలు అదేవిధంగా మొప్పలు వంటి అవయవాలు సహాయపడతాయండి. ఈ అవయవాల్లో ఉన్న విచక్షణ త్వచం ద్వారా జరిగేటువంటి ద్రవాభిసరణ ఉప్పునీటి సాంద్రతను సమతా స్థితిలో ఉంచగలుగుతాయి. అదేవిధంగా సముద్ర చరాలు ఆహారం నుండి శక్తి విడుదల చేయడం కోసం ఆహారం నుండి శక్తి విడుదల చేయడం కోసం నీటిలో కలిగిన ఆక్సిజన్ లాంటి వాళ్ళను గ్రహించగలగాలి. సీ ఎనిమోన్లు వంటి కొన్ని జంతువుల చర్మం ద్వారా వాయువులను గ్రహిస్తాయి. ఏ వాయువులు? ఈ యొక్క ఆక్సిజన్ వాయువును. నీటిలో చలించే జంతువులు నీటి నుండి అదేవిధంగా గాలి నుండి ఆక్సిజన్ గ్రహించడానికి ఈ యొక్క వీటిలో మొప్పలు లేదా ఊపిరితిత్తులను ఉపయోగిస్తాయి. నీటిలో ఉన్నటువంటి ఈ యొక్క జంతువులు మరి ఈ యొక్క ఆక్సిజన్ గ్రహించడానికి ఈ యొక్క జీవులో ఉన్నటువంటి ఈ యొక్క మొప్పలు లేదా ఊపిరితిత్తులను ఉపయోగిస్తాయి. అదేవిధంగా సముద్రపు జంతువులన్నీ కార్బన్ డయాక్సైడ్ను నీటిలోకి విడుదల చేస్తాయి.
ఈ యొక్క నీటిలోకి విడుదల చేసినటువంటి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్‌ను మొక్కలు వినియోగించి మరి ఉత్పత్తి చేస్తాయి. శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి సముద్రపు అనుకూలనాలు. ఇవి సముద్రపు లేదా ఉప్పు నీటి అనుకూలనాలుగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ భూమిపై గల ఇతర ఆవరణ వ్యవస్థల వలె భూమిపై ఉన్నటువంటి ఇతర ఆవరణ వ్యవస్థల వలె సముద్ర ఆవరణ వ్యవస్థలు కూడా జీవుల సహజీవనం, రక్షించుకునే ప్రవర్తన, మభ్యపెట్టడం, అదేవిధంగా ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార బంధాలు మొదలైనవి కొన్ని ప్రత్యేక అనుకూలనలు కలిగి ఉంటాయండి. అంటే భూమిపై లేదా ఇతర ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క జీవుల వలె ఈ యొక్క సముద్రం నుండి ఈ యొక్క జీవులు కూడా ఈ యొక్క సముద్ర ఆవరణ వ్యవస్థలో కూడా ఈ యొక్క జీవులు అనేవి సహజీవనం, అదేవిధంగా రక్షించుకునే సామర్థ్యం, మభ్యపెట్టడం, ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార సంబంధాలు మొదలైనవి ప్రత్యేక అనుకూలనాలను కలిగి ఉంటాయి. ఈ యొక్క సముద్రపు జీవులలో ప్రత్యేక అనుకూలనాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పోతే సముద్ర ప్రాంతాలు. సముద్ర ప్రాంతాలు సముద్ర ఆవరణ వ్యవస్థలోని వివిధ లోతులలో కాంతి ప్రసారాన్ని చూపుతుందండి. అంటే సముద్రం యొక్క లోతు పోయిన కొద్దీ కాంతి యొక్క ప్రభావం అనేది మారుతూ ఉంటుంది. కాంతి లభ్యతను బట్టి ఈ యొక్క సముద్రం యొక్క సరిహద్దులను నిర్ణయించడం జరుగుతుంది. కాంతి యొక్క లభ్యతను బట్టి సముద్రం యొక్క సరిహద్దులను నిర్ణయించడం జరిగింది. రైట్. ఈ యొక్క సముద్ర ప్రాంతాల్ని లేదా ఈ యొక్క మండలాల్ని ప్రధానంగా 3 మండలాలుగా, అంటే సముద్ర మండలాలు 3 మండలాలుగా విభజించవచ్చు. అవి ఏంటి సార్ అంటే యుపోటిక్ మండలం, అంటే సముద్రంలో కాంతి పడేటువంటి చోటును లేదా కాంతి యొక్క తీవ్రతను అనుసరించి ఈ యొక్క సముద్రంలోని మండలాలను 3 రకాల మండలాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి యుపోటిక్ మండలం లేదా దీన్ని మనము కాంతి మండలం అంటాం. అంటే ఈ యొక్క మండలంలో కాంతి అనేది ఎక్కువగా లభిస్తుందండి. ఎక్కువ కాంతి లభించడం వలన ప్రకాశవంతంగా ఉంటుంది ఈ యొక్క యుపోటిక్ మండలము. సముద్రం నుండి ఈ యొక్క 3 మండలాల్లో అంటే కాంతి తీవ్రత, కాంతి పడే స్థాయిని బట్టి ఈ యొక్క సముద్ర మండలాన్ని 3 రకాలుగా విభజించారు. అవి ఒకటి యుపోటిక్ మండలము, బెంతిక్ మండలము, అదేవిధంగా అబెస్సల్ మండలం అని చెప్తామండి. దీనిలో మొదటిది యుపోటిక్ మండలం. ఈ యొక్క యుపోటిక్ మండలం ఏమంటే కాంతి మండలం అని కూడా అనవచ్చు. ఎందుకు సార్ అంటే ఈ యొక్క యుపోటిక్ మండలంలో ఎక్కువ కాంతి లభించడం వలన ప్రకాశవంతంగా ఉంటుంది. దీనిలో ఈ యొక్క మండలంలో ఉష్ణోగ్రత అనేది 30 డిగ్రీల వరకు ఉంటుంది, లేదా 104 ఫారెన్హీట్ ఉంటుంది. 30 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 104 ఫారెన్హీట్ ఉంటుంది. దీని యొక్క లోతు అనేది 0 నుండి 200 మీటర్ల లోతు ఉంటుంది. అంటే సముద్రం యొక్క పైభాగం నుండి 200 మీటర్ల లోతుగా ఉన్నటువంటి ఈ యొక్క మండలాన్ని మనం అంటే యుపోటిక్ మండలం అంటాము. దీన్ని మనము కాంతి మండలం అంటాము. దీనిలో కాంతి ఎక్కువగా లభించడం వల్ల ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ యుపోటిక్ మండలం యొక్క ఉష్ణోగ్రత అనేది 30 డిగ్రీల నుండి
30 డిగ్రీల వరకు అది లేదా 104 ఫారెన్‌హీట్ ఉంటుంది. దీని యొక్క లోతు ఎంతుందంటే సుమారుగా సముద్రం యొక్క ఉపరితలం నుండి 200 మీటర్ల లోతు వరకు ఈ యొక్క మండలం ఉంటుంది. ఈ యొక్క యుపోటిక్ మండలంలో ఏముంటుంది సార్ అంటే వృక్ష ప్లవకాలు, వృక్ష ప్లవకాలు, అదేవిధంగా పైసేలియా, డాల్ఫిన్‌లు, ఎగిరే చేపలు, పచ్చ తాబేళ్లు, అదేవిధంగా సీ ఎనిమోన్లు అనేవి ఉంటాయండి. సీ ఎనిమోన్లు అనేవి ఉంటాయి. ఇది సముద్రంలో మొదటి మండలం. ఇక రెండవ మండలం అంటే బెతియల్ మండలం. ఏంటంటే బెతియల్ మండలం. దీన్ని మనం మసక వెలుతురు మండలం. అంటే వెలుతురు పడినట్టుగా ఉంటదండి. కాబట్టి దీన్ని మసక వెలుతురు మండలం అంటాము. దీన్నే బెతియల్ మండలం. యుపోటిక్ 2 బెతియల్. ఈ యొక్క బెతియల్ మండలంలో తక్కువ కాంతి లభించడం వల్ల కొంత చీకటిగా ఉంటుంది. అంటే యుపోటిక్ మండలంలో ఎక్కువ కాంతి ఉంటుంది. బెతియల్ మండలం లేదా ఈ బెతియల్ మండలంలో కొంచెం కాంతిని తక్కువ ఉండడం వల్ల ఇది కొంత చీకటిగా ఉంటుంది. మరి ఈ యొక్క బెతియల్ మండలం యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది సార్ అంటే 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. లేదా 39 ఫారెన్‌హీట్ ఉంటుంది. 30 డిగ్రీ ఫారెన్‌హీట్ ఉంటుంది. ఈ యొక్క బెతియల్ మండలం ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనం యుపోటిక్ మండలం యొక్క లోతు ఎక్కడ చెప్పాము 0 నుండి సముద్ర ఉపరితలం నుండి 200 మీటర్లు ఉంటాము. ఈ 200 మీటర్ల నుండి 2000 మీటర్ల లోతు ఉన్నటువంటి ఈ యొక్క మండలం అని అంటే బెతియల్ మండలం అంటాము. 200 మీటర్ల నుండి 2000 మీటర్ల ఉన్నటువంటి ఈ యొక్క మండలం మనం బెతియల్ మండలం అంటాము. కాంతి తీవ్రత తక్కువ ఉంటుంది, మసకగా ఉంటుంది. దీన్ని మసక వెలుతురు మండలం అంటాము. దీనిలో ఉష్ణోగ్రత 4 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. 30 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. 39 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. మరి ఈ యొక్క బెతియల్ మండలంలో ఏ జీవులు ఉంటాయి సార్ అంటే తిమింగలాలు, అదేవిధంగా దీపపు చేపలు, ఎరుపు గోధుమ శైవలాలు, రెడ్ ఆల్గే, అదేవిధంగా గోధుమ వర్ణ శైవలాలు ఇవి ఉంటుంది. ఇక బెతియల్ మండలంలో ఏముంటుంది సార్ అంటే సముద్రపు దోసకాయలు. ఏంటండి? సముద్రపు దోసకాయలు, అదేవిధంగా కోమటి సంచులు, అదేవిధంగా ఆక్టోపస్, అదేవిధంగా స్పంజికలు అనేవి ఉంటాయి ఈ యొక్క బెతియల్ మండలం. దీన్నే మసక మండలం అని కూడా అంటారు. ఇక సముద్రం యొక్క లోతు పోయిన కొద్దీ లోపల ఉన్నటువంటి మండలాన్ని మనం అంటే అబైసల్ మండలం అంటాము. అబైసల్ మండలం. ఇది ఈ యొక్క అబైసల్ మండలం అనేది పూర్తిగా కాంతి రహిత మండలము. అంటే మొదటి మండలంలో కాంతి పూర్తిగా ఉంటుంది. రెండవ మండలంలో కాంతి తక్కువ ఉంటుంది. మూడో మండలం అంటే అబైసల్ మండలం అనేది కాంతి అనేది ఉండదు. కాబట్టి దీన్ని కాంతి రహిత మండలం అంటాము. ఈ యొక్క అసలు కాంతి లభించకపోవడం వల్ల ఈ యొక్క మండలం అనేది చిమ్మ చీకటిగా ఉంటుంది. ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎంత సార్ అంటే బాగా చల్లగా ఉంటుంది. 2 నుండి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదే ఫారెన్‌హీట్ అయితే 36 డిగ్రీల నుండి 37 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుంది. మరి దీని యొక్క లోతు ఎంత ఉంటుంది సార్ అంటే అక్కడ రెండో మండలంలో 2000తో క్లోజ్ అవుతుంది. 2000తో పూర్తవుతుంది. ఈ యొక్క అబైసల్ మండలంలో 2000 మీటర్లతో ప్రారంభమై 6000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఈ యొక్క అబైసల్ మండలం. ఇదే చీకటి మండలం, కాంతి రహిత మండలము. ఇక ఈ మండలంలో ఏముంటాయి సార్ జీవులుండేవి? ఏ జీవులుంటాయి సార్ అంటే బ్రీటిల్ నక్షత్రం, అదేవిధంగా ఎంగ్లర్ చేప, త్రిపాద చేపలనేవి ఈ యొక్క మండలంలో ఉండటం అనేది జరుగుతుంది. ఇది కాంతి తీవ్రతను బట్టి ఉన్నటువంటి ఈ యొక్క 3 రకాల మండలాలు. పై మండలంలో అయితే కాంతి తీవ్రత ఎక్కువ ఉంటుంది. రెండో మండలంలో కాంతి తక్కువ పడుతుంది. మూడో మండలం అంటే అబైసల్ మండలంలో కాంతి ప్రసారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క కాంతి ప్రసారం ఆధారంగా మరి కొన్ని అనుకూలాలుండి ఈ యొక్క మండలాల గురించి మనం ఈ యొక్క యుపోటిక్, అదేవిధంగా బెతియల్ మండలం, అదేవిధంగా అబైసల్ మండలం గురించి నెక్స్ట్ వీడియోలో మనము క్లారిటీగా నేర్చుకుందాము. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.